హలో గైస్, వెల్కమ్ టు వి డిజైన్ స్టూడియోస్. సో ఈ రోజు మనం మార్చ్ జాతర మూవీ పోస్టర్ అయితే చేస్తున్నాం. సో ముందుగా నేను ట్రైలర్ కట్ నుంచి స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నా మార్చ్ జాతర టైటిల్ ది. సో ఈ టైటిల్ నేను తీసుకుని సో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ నేను డూప్లికేట్ లేయర్ అని తీసుకుని దాన్ని నేను థ్రెషోల్డ్ అయితే అప్లై చేస్తున్నా. సో అప్లై చేసిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ ఏదైతే బ్లాక్ ఉందో అదంతా మనం సెలెక్షన్ టూల్ యూస్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను. ఓకే, నెక్స్ట్ దానికి కలర్ కానీ లేదంటే కలర్ గ్రేడియంట్ కానీ అప్లై చేస్తున్నా. సో నా దగ్గర నేను గోల్డెన్ గ్రేడియంట్ అయితే అప్లై అయితే చేస్తున్నా నేను. ఓకే, నెక్స్ట్ కలర్ కూడా అప్లై చేస్తున్నా. సో మనకి మూవీ పోస్టర్ తగ్గట్టు మనకి టైటిల్ కి ఏమైతే కావాలో ఆ కలర్ అనేది అయితే యాడ్ చేశాను. సో మనకి నార్మల్ గా మనకి గోల్డెన్ గ్రేడియంట్ ఉంది కదా, సో అది యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ మనం ఏదైతే మనం తీసుకున్నామో సో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ పార్టికల్స్ కూడా నేను రిమూవ్ అయితే చేస్తున్నా, ఎక్స్టెండ్ చేసుకుని. ఓకే, సో ఇది మనకి టైటిల్. దీనికి ఒక మనకి రైట్ సైడ్ ఉన్న వైట్ పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ డస్ట్ పార్టికల్స్ నేను రిమూవ్ అయితే చేస్తున్నాను నేను. ఓకే, సో లేజర్ టూల్ యూస్ చేసిన సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ తో ఫిల్ చేసుకున్నా, మిగతాది అంతా రిమూవ్ అయితే చేసుకున్నాను. సో ఇది మనకి ట్రాన్స్పరెంట్ అనే టైటిల్ అనేది. సో ఈ ట్రైలర్ కార్డ్స్ స్క్రీన్ షాట్స్ అనేవి కూడా మీకు కింద ఉన్న డ్రైవ్ లింక్ లో సో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తారు మీకు. సో అందులో నుంచి మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ట్రైలర్ కట్ల స్క్రీన్ షాట్ అయితే ఇది. సో వీటిలోంచి ఒక ఇమేజ్ అయితే తీసుకుందాం మనం. సో మెయిన్ సబ్జెక్ట్ అనేది సో మనకి ఇక్కడ కొంచెం మాస్ ఉన్నట్టుగా నేను ఇమేజ్ అయితే తీసుకున్నా. సో ఈ ట్రైలర్ కట్ నేను క్రాప్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, సో క్రాప్ చేసిన తర్వాత మనం దీని యొక్క సైజ్ నేను ఎక్స్టెండ్ అయితే చేసుకుంటున్నా. ఓకే, సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మనం సో సైజ్ అయితే ఎడిట్ చేసుకున్నాను నేను. జనరేటివ్ ఫిల్ అయితే చేస్తున్నాను నేను. సో జనరేటివ్ ఫిల్ అయితే అప్లై చేశాను. ఇది ఫోటోషాప్ లో చేస్తున్నాను నేను. జస్ట్ నేను ఏ ప్రాంప్ట్ ఎంటర్ చేయకుండా జస్ట్ నేను ఎంటర్ క్లిక్ చేశాను. ఓకే, మనకు వచ్చిన వెర్షన్స్ లో ఏదైతే బాగుందో సో ఆ ఇమేజ్ నేను ఓకే చేసుకుని నేను ఇంకో బ్యాక్గ్రౌండ్ కూడా మెర్జ్ అయితే చేస్తున్నా. ఓకే, సో మనకి ఏదైతే పర్ఫెక్ట్గా ఉంటుందో అది నేను సెలెక్ట్ చేసుకొని సో కింద ఉన్న లేయర్ కి మెర్జ్ అయితే చేస్తున్నాను నేను. సో 2 లేయర్స్ మెర్జ్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే ఏరియా కావాలో ఇంకొక ఏరియా నేను జస్ట్ నేను ఇంకా జనరేట్ చేయడానికి ఏరియాని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ జనరేట్ అయితే చేస్తున్నా. సో మనకి ఎక్కడైతే వర్క్ కావాలో అక్కడ నేను సో బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ తో ఫిల్ చేసుకుని నెక్స్ట్ మనకి పిక్సెడ్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్ కూడా మెర్జ్ అయితే చేస్తున్నా. ఓకే, దీన్ని మనం మెయిన్ కన్వర్స్ లో ఇంపోర్ట్ చేసుకుని దీని యొక్క సైజ్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకున్నాను నేను. సో ఇది మనకి సో సెంటర్ పొజిషన్ లో మనకి హీరో ఎలివేట్ అయ్యేవాలి అండ్ మనకి ఏదైతే ఫైటింగ్ జరిగిన సీన్ ఉందో సో ఆ సీన్ లో తీసుకున్న స్క్రీన్ షాట్ ఇది. నెక్స్ట్ ఈ సీన్ లో మనకి హీరో తప్ప మిగతా కూడా మనకి బ్లర్ అవ్వాలి. సో సెంటర్ ఫోకస్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అయితే చేస్తున్నాను. ఓకే, ముందుగా నేను కలర్ గ్రేడ్ గురించి నేను కెమెరా ఫిల్టర్ యూస్ చేసుకుని కలర్ బ్యాలెన్స్ అయితే అడ్జస్ట్ అయితే చేస్తున్నా. లైటింగ్, హైలైట్స్, షాడోస్ అన్ని కూడా. సో ఇది మనకు ఒక సీన్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి కలర్ గ్రేడ్ అయితే చేస్తున్నా నేను. ఓకే, అప్లై చేశాను నేను. నెక్స్ట్ దీని యొక్క డూప్లికేట్ లేయర్ తీసుకొని దీన్ని కూడా మనం లెన్స్ ఫ్లేర్ అయితే ఇద్దాం మనకి. సో ఫిల్టర్ లో మనకి బ్లర్ లో బ్లర్ గ్యాలరీలో మనకి లెన్స్ ఫ్లేర్, లెన్స్ ఐరిస్ బ్లర్ ఉంది కదా, సో ఐరిస్ బ్లర్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ దీని యొక్క యాంగిల్ అనేది ఫిక్స్ చేసుకుని సో మనకి ఎక్కడైతే సెంట్రల్ ఫోకస్ కావాలో అక్కడ మనం అడ్జస్ట్ అయితే చేసుకుని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ బ్లర్ డెన్సిటీ అయితే ఇంక్రీజ్ అయితే చేస్తున్నాం. ఓకే, బ్లర్ పర్సెంటేజ్ అయితే ఇంక్రీజ్ అనేది చేశాను. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత మనం సో ఫోకల్ పాయింట్ వచ్చి మనం సెంటర్ లో అయితే సో మన మెయిన్ క్యారెక్టర్ రవితేజ గారు కాబట్టి సో ఆ యొక్క క్యారెక్టర్ నేను యాడ్ అయితే చేస్తున్నా. సో దానికి యాడ్ చేసిన తర్వాత సో 2 లేయర్స్ ని మళ్ళీ అడ్జస్ట్ అయితే చేసుకొని సో నేను కొంచెం బ్లర్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అయితే చేస్తున్నా.
ఓకే. సో ఇది మనకి నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకా కొంచెం కలర్ఫుల్ లెట్స్ అండ్ టైటిల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా మనం ఓవర్లేస్ కూడా యాడ్ చేయాలి. ఫస్ట్ నేను లెట్స్ అయితే అప్లై చేస్తున్నా. సో మనకి ఏదైతే వైబ్రెంట్ కలర్స్ కావాలో సో మన అవుట్పుట్ వచ్చే విధంగా నేను లెట్స్ అయితే చూస్ అయితే చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ అలాగే ఫోటో ఫిల్టర్ కూడా యాడ్ చేస్తున్నాం మనకి. ఓకే. సో అప్లై చేసుకుని రెండరింగ్ అయితే ఓకే చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ డూప్లికేట్ అయితే చేస్తున్నా నేను. సో మనం డూప్లికేట్ చేసిన లేయర్ ఉంది కదా దానికి నేను కాంట్రాస్ట్ స్మార్ట్ అయితే కన్వర్ట్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను నేను. సో దానికి గ్రీన్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ బాల్స్ ఉన్నాయి కదా సో దానికి సాచురేషన్ అలాగే మనకి కొంచెం క్లాత్ యొక్క వైబ్రెన్సిటీ అన్ని పెంచాను చేస్తున్నాను. ఇంక్రీజ్ అయితే చేసుకుంటున్నా. కొంచెం కలర్ ఇంటెన్సిటీ అయితే పెంచాను నేను. ఓకే. నెక్స్ట్ మనం కింద కొంచెం బ్రషింగ్ అయితే చేస్తున్నాను నేను. సో దీన్ని కూడా నేను బ్రషింగ్ అయితే చేసుకుని సో మన క్లౌడ్ బ్రష్ తో బ్రషింగ్ అయితే చేస్తున్నాను. సో దీని యొక్క బ్రషింగ్ చేసిన తర్వాత దీని యొక్క ఓపాసిటీని కూడా నేను తగ్గించాను. ఓకే. సో కింద మనకి కొంచెం లైట్ గా బ్లర్ అయితే అవుతుంది అంటే కొంచెం మనకి డార్క్ షేడ్ అయితే ఇస్తుంది. సో దాని యొక్క ఓపాసిటీని క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనం ఓవర్లేస్ అయితే యాడ్ చేస్తున్నాం. సో టెక్స్చర్స్ యాడ్ చేయడానికి మనకి ఏదైతే టెక్స్చర్ తీసుకున్నాం సో అది నేను అప్లై అయితే చేస్తున్నా. ముందుగా నేను ఏదైతే టెక్స్చర్ తీసుకున్నానో సో దాని యొక్క సాచురేషన్ అనేది ఫుల్ మొత్తం తగ్గించి దాని యొక్క అలైన్మెంట్ అనేది అడ్జస్ట్ చేసిన తర్వాత దాని యొక్క బ్లెండింగ్ మోడ్ అనేది ఓవర్లో సెట్ చేసుకుంటున్నా. సో మనకి టెక్స్ట్ అయితే యాడ్ అయింది. అండ్ ఎప్పుడు దీనికి ఎంత పర్సెంటేజ్ కావాలో దాని యొక్క ట్రాన్స్పరెన్సీ అడ్జస్ట్ చేయడానికి ఒపాసిటీని అయితే నేను 30% అనేది పెట్టుకుంటున్నా. సేమ్ అలాగే ఇంకొక 2 టెక్స్చర్స్ అయితే యాడ్ చేస్తున్నా. సో ఈ టెక్స్చర్స్ యాడ్ చేయడం వల్ల మనకి సో ఇమేజ్ ని కొంచెం మూవీ ఫీల్ లా మూవీ పోస్ట్ లో కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో టెక్స్చర్స్ అనేది అందుకే ఉపయోగపడతాయి మనకి. ఓకే. సో ఈ టెక్స్చర్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న బయో లింక్ లో ఇచ్చాము. అండ్ కొంచెం డస్ట్ పార్టికల్స్ కూడా యాడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ దాని యొక్క ఒపాసిటీని కూడా తగ్గించుకొని దాని యొక్క కలర్ అనేది చేంజ్ చేస్తాను. లేదంటే మీరు వైట్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. కొంచెం మోషన్ ఫీల్ రావడానికి. ఇంకొక ఈ స్క్రీన్ కూడా నేను యాడ్ చేస్తున్నా. సో దీన్ని కూడా ఓవర్లే సెట్ చేసుకొని దాని యొక్క ఒపాసిటీ అనేది అయితే డిక్రీస్ అయితే చేస్తున్నాను. ఓకే. దాని ఒపాసిటీ కూడా నేను 20లో పెట్టుకున్నా. అండ్ కొంచెం స్మోకీ టెక్స్చర్ కూడా నేను యాడ్ చేస్తున్నా కొంచెం. సో లెఫ్ట్ సైడ్ సో మనకి ఇమేజ్ లో కనుక చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఫేస్ అంతా మనకి లైట్ అవుతుంది. సో అక్కడ సో మనకి లైట్ అనేది లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. కొంచెం షాడోస్ అనేది రైట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ కొంచెం లైట్స్ కూడా యాడ్ చేయాలి కొంచెం. సో అక్కడ నుంచి మనకి లైట్ అనేది పాస్ అవుతున్నట్టు. సో మన ఏదైతే టైటిల్ ఇస్తామో సో నాకు టైటిల్ కూడా నేను జస్ట్ ప్రివ్యూకి సెట్ చేసుకుంటున్నా.
అండ్ ఫైనల్ గా లెఫ్ట్ అయితే యాడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మనం ఫైర్ పార్టికల్స్ అయితే యాడ్ చేద్దాం. సో ఈ ఫైర్ పార్టికల్స్ కూడా బ్లెండింగ్ మోడ్ అనేది స్క్రీన్ లో పెట్టుకున్నా. సైజ్ అయితే డిక్రీజ్ చేసుకుని మనం ఏతో ఎక్స్టెండ్ అయితే చేస్తున్నా ఇమేజ్ ని. సో మనకి ఏదైతే పర్ఫెక్ట్ వెర్షన్ ఉందో సో ఆ వెర్షన్ నేను బ్యాక్గ్రౌండ్ లేయర్ తో మెర్జ్ అయితే చేస్తున్నాను. మనం ఏదైతే లేయర్ తీసుకున్నామో సో దాని యొక్క ఏరియా అనేది నేను సెలెక్ట్ చేసుకొని
ఓకే. సో నేను మనకి ఏదైతే ఏదైతే బ్లాక్ ఏరియా ఉందో అక్కడ నేను సెలెక్ట్ చేసుకొని, సో దాన్ని నేను కొంచెం లైటింగ్స్ అనేది యాడ్ చేసేలాగా సో యాడ్ చేస్తున్నాను నేను బిల్డింగ్ అనేది. ఇన్సైడ్ ది బిల్డింగ్ అనేది లేదా ఇన్సైడ్ ది హోమ్ ఇలాంటి లైట్స్ కూడా నేను యాడ్ చేస్తున్నా. సో దీన్ని నేను జనరేటివ్ ఫిల్లర్‌కి యూజ్ చేసుకొని చేస్తున్నా. సో లైట్స్ అయితే యాడ్ అయింది మనకి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా వేరియంట్స్ ఏవైతే వచ్చినాయో సో దాన్ని కూడా మనం టెస్ట్ చేసుకొని యాడ్ చేద్దాం. సో మనకి ఇది బాగుంది కమ్మా. ఫస్ట్ ఇమేజ్ అని మనకి యూజ్ అయితే చేస్తాను నేను. సో నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ అయితే చేస్తున్నాను కొంచెం. సో మనకి ఎక్కడైతే లైట్స్ ఉన్నాయో అక్కడ దాకా నేను బ్రషింగ్ అయితే చేస్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ఇమేజ్ యూజ్ చేసుకొని మనం లోగోస్ అయితే యాడ్ చేద్దాం. సో నేను గ్రేడ్ మ్యాప్ అనేది యాడ్ చేస్తున్నా. సో దీనికి కూడా నేను మనం బ్లెండింగ్ మోడ్ యూజ్ చేసి గ్రేడియంట్ మ్యాప్ అయితే యూజ్ అయితే చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ మన టైటిల్‌కి అయితే గ్రేడియంట్ అయితే గోల్డెన్ గ్రేడియంట్ అనేది అప్లై చేస్తున్నాం. సో నేను 2 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ అనేది అప్లై చేస్తున్నా. అండ్ ఒకటి వచ్చి బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టి ఇంకొకటి ఓవర్‌లో అయితే సెట్ చేస్తున్నా.
నెక్స్ట్ అయితే మనం నాయిస్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఈ నాయిస్ అనేది మనం బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ కి అప్లై చేస్తున్నాం. సో దీన్ని మనం బ్లెండింగ్ మోడ్ అనేది ఓవర్లో అయితే సెట్ చేసుకుని దానికి ఓపెసిటీ అనేది డిక్రీజ్ చేసుకుని అండ్ ఫైనల్ గా మనం టైటిల్స్ అండ్ లోగోస్ అని యాడ్ చేసుకుంటే వాచ్ అనేది రెడీ అయితే అవుతుంది.